రిఫరెన్స్ నంబర్లో కాల్ చేస్తాను చెప్పావు కదా. రిఫరెన్స్ కి ఇప్పుడు చేయాలా? కాల్ చేసినావా? చేయలే, ఇప్పుడు చేయనా అంటున్నా. కాల్ చేస్తే నాకు ఎక్కువ డబ్బులు ఎక్కువ అంటున్నా. లాస్ట్ టైం అడిగారు కదా. ఇప్పుడు చేయలే, ఇప్పుడు చేయనా? లాస్ట్ మంత్ చేయలే, ఇప్పుడు చేయనా? బెదిరిస్తున్నావా? బెదిరిస్తున్నా. అవును, ఇప్పుడు బెదిరిస్తున్నావు. చెప్పు, చేయాలా ఇప్పుడు? బెదిరిస్తే ఏమైతే తెలుసుగా పేమెంట్. బెదిరిస్తున్నా చెప్పి ఇప్పుడు నేను చేయాలా? సరే లైన్లో తీసుకో. తీసుకో లైన్ లో తీసుకోవాలా? నాకు అర్థమైన టైం నేను లైన్ లో తీసుకోవడం కాదు, వాళ్ళు నీకు తీసుకుంటారు డైరెక్ట్. ఇది డిపిడి ఎంత ఉంది? డిపిడి గురించి నువ్వు మాట్లాడాలి. ఇలాంటివన్నీ ఫస్ట్ టైం కాదు నాకు. ఇలాంటి ఇంటర్వ్యూలు చాలా అయినాయి. అంటే చాలా అయినాయి, చాలా అయినాయి. చక్కగా మాట్లాడుతుంటారు. నేను మాట్లాడి చూపిస్తే ఇప్పుడు అదే అంటున్నా. ఇలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్ అయినాయి. నాకు ఇలాంటి ఇంటర్వ్యూలు చాలా ఇచ్చినా కొద్దిగా నువ్వు తగ్గించుకుంటే మంచిది. నువ్వు తగ్గి చిగ్గున్నది కొంచెమైనా. నీకు సిగ్గే లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు, బెదిరిస్తున్నావు, నాకు ధమ్కిస్తున్నావు అంటున్నావు మొహం మీద. కస్టమర్కి తెలివి లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. చదువుకున్నావా లేదంటే గాడిదలు కాసినవా? లైన్లో తీసుకో. లైన్ అన్ని చిల్లర బెదిరిపులు బెదిరియకు కానీ ఎవడు భయపడండి. ఇలాంటి వాడికి వేస్తా వీడికి వేస్తా అంటే మరి అదే మాట్లాడుతున్నావు. ఎదవలాగా మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఎదవలాగా మాట్లాడుతున్నావు కదా, రికవర్ దల్లేలాగా. నేను లిఫ్ట్ చేయనప్పుడు అక్కడ చేయాలి. అక్కడ కాల్ వెళ్ళిందంటే చూస్తావు కదా. పేమెంట్ నెక్స్ట్ 6 months ఆర్టీపీ అవుతుంది. చూడు కదా నువ్వు, చూడు కదా. ఆర్టీపీ అవ్వకపోతే నాకు అడుగుంటున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ ఒక ఏజెంట్ వచ్చేసి పేరెంట్స్ కాల్ చేసి పేమెంట్ కట్టిస్తా అంటున్నాడు. ఇంకొక ఏజెంట్ వచ్చేసి రిఫరెన్స్ నెంబర్లకు కాల్ చేసి పేమెంట్ కట్టిస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవర్ ఏజెన్సీ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మాత్రం సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరు చెప్తారు సార్ మీకు పేమెంట్ చేస్తానే? ఏంటి లాస్ట్ మంత్ లో ఏమన్నారు? లాస్ట్ మంత్ లో అంటే నెక్స్ట్ రేపు నెలలో చేస్తానన్నారు. 2 months టైం చెప్పినా మీకు గుర్తుందా? మీకు 2 months టైం చెప్పినా మీకు గుర్తుందా అంటున్నా. లాస్ట్ టైం మాట్లాడింది 2 months కదా. 2 months ఎవరు ఇచ్చారు మీకు? ఏంటండి టైమింగ్ 2 months అని? ఇప్పటి వరకు ఎవరు ఇచ్చారు టైం? ఇప్పటి వరకు టైం నేనే తీసుకున్నా కదా. మీరేనండి లాస్ట్ మంత్ లో అంటే నేషనల్ 20 కడతానన్నారు. 20 కాల్ చేద్దాం మేము. ఏం పేరు మీ పేరు? రమేషా? మీ పేరు రమేషా? కాదు చెప్పండి. మీరు లాస్ట్ మంత్ వదిలేండి సార్. డిఫికల్టీ వచ్చినప్పుడు లాస్ట్ మంత్ ఈ మంత్ కాదు, ఒరిజినల్ అగ్రిమెంట్ సైన్ పెట్టి అదే బ్రేక్ అయింది. ఇంకా కమిట్మెంట్ అదే వచ్చింది. చెప్పండి. ఫండ్స్ డిఫికల్టీ ఉంది, కొంచెం టైం తీసుకొని కడతా. చెప్పిన ప్రకారం అంటే స్టార్టింగ్ చెప్పినా కదా టైం కడతాని, అదే మిస్ అయింది కదా. మరి నేను చెప్పింది స్టార్టింగ్ అగ్రిమెంటే ఫెయిల్ అయిపోయింది కదా. టైం కొడతాను అది. మీరు ఇంకా మధ్యలో కమిట్మెంట్లు పట్టుకుని కూర్చుంటాడు అవుతుంది. 1 month అక్కడిక్కడ అవుతుంది. పేమెంట్ ఎలాగో సెటిల్మెంట్ చేసుకుంటా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పుడు చెప్పిన ప్రకారం పోండి. మరి ఇప్పుడు నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు కూడా నేనే చెప్తున్నా కదా సార్. ఈఎంఐ లేకుంటే నేను మీతో ఎందుకు కాల్ మాట్లాడితే డైరెక్ట్ కట్టేసుకుంటా కదా. మళ్ళీ ఇంకా ఎన్ని రోజులు తీసుకుంటారు సార్? మీరు టైమింగ్ తీసుకునేది ఎన్ని రోజులు చూసారా మీరు? ఏంటంటే ఎన్ని రోజులు అయిందో తెలుసా మీరు పేమెంట్ చేయక? నాకు అన్ని ఐడియా ఉన్నది, మీకు ఐడియా లేదేమో. నేను అన్ని చెప్పండి సార్, ఎన్ని నెలల నుంచి పే చేయలేదు మీరు? చెప్పండి. ఇప్పుడు చెప్తే మాఫీ చేస్తారా? ఏంటి చెప్తే మాఫీ చేస్తారా? హలో హలో నమస్కారం, మాట్లాడుతున్నా మేనేజర్. చెప్పండి సార్, ఏమైందండి? 20 కడతా అని చెప్పారు మీరు. ఇవాళ కడతా అని చెప్పారు సార్. నేను ట్రై చేస్తా అని చెప్పాను కదా మీకు. కడతా అని చెప్పలే? మీరు ఏం చెప్పారు? అక్కడిక్కడ కాల్ చేస్తా అని పెట్టేశారు కదా. లాస్ట్ మంత్ ఏమని చెప్పారు? లాస్ట్ టైం మీతో మాట్లాడినప్పుడు మీరు ఏం చెప్పారంటే నాకు నేను అక్కడిక్కడ కాల్ చేసుకుంటా, రిఫరెన్స్ లో కాల్ చేస్తా అని చెప్పారు కదా. నాకు గుర్తుందిగా ఇప్పటికి. మీరేమని చెప్పారు? మాట ఎందుకు చెప్పారు చెప్పండి. నాకు కాల్ చేసిరా రిఫరెన్స్ లకి? అరే సార్ ఒకటే, నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పండి. మీరు లాస్ట్ మంత్ ఏం చెప్పారు? నాకు వేరే వాళ్ళకి కాల్ చేస్తా, రిఫరెన్స్ కాల్ చేస్తా అక్కడ. మరి వాళ్ళు ఇచ్చిరా పైసలు అంటున్నా? ఇస్తే నాకు కొద్ది ఖర్చులకు ఇట్లే నాకు పంపండి. నా దగ్గర ఇప్పుడు అమౌంట్ లేదు. వాళ్ళు ఇస్తే కలెక్ట్ చేస్తే నాకు. నేను ఏమంటున్నా, రిఫరెన్స్ నంబర్లకు కాల్ చేసి ఇస్తా అడుగుతా అని చెప్పావు కదా. ఇచ్చారా అంటున్నా? ఇస్తే నాకు కొన్ని పంపండి. వాళ్ళకించి రిఫరెన్స్ నంబర్లకు కాల్ చేస్తా అని చెప్పావు కదా. కాల్ చేసినావా? కాల్ చేస్తే నాకు ఎక్కువ డబ్బులు ఎక్కువ అంటున్నా. లాస్ట్ టైం అడిగారు కదా. బెదిరిస్తున్నావా? బెదిరిస్తే ఏమైతే తెలుసుగా పేమెంట్.
చెప్పి ఇప్పుడు నేను చేయాలా? సరే లైన్లో తీసుకో లైన్ లో తీసుకోవాలా? నాకు అర్థం కానట నేను లైన్ లో తీసుకోవడం కాదు, వాళ్ళు నీకు తీసుకుంటారు డైరెక్ట్. ఇది డిపిడి ఎంత ఉంది? డిపిడి చూసి నువ్వు మాట్లాడాలి. ఇలాంటివన్నీ ఫస్ట్ టైం కాదు నాకు, ఇలాంటి ఇంటర్వ్యూలు చాలా అయినాయి. అంటే చాలా అయినాయి, చాలా అయినాయి. చక్కగా మాట్లాడుతుంటారు, నీ మాట్లాడి చూపిస్తే ఇప్పుడు. అదే అంటున్నా, ఇలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్ అయినాయి. నాకు ఇలాంటి ఇంటర్వ్యూలు చాలా ఇచ్చినా కొద్దిగా నువ్వు తగ్గించుకుంటే మంచిది. నువ్వు తగ్గి సిగ్గున్నది కొంచెమైనా. నీకు సిగ్గే లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు, బెదిరిస్తున్నావు, నాకు ధమ్కిస్తున్నావు అంటున్నావు మొహం మీద. కస్టమర్కి తెలివి లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. చదువుకున్నావా లేదంటే గాడిదలు కాసినవా? అరే చెప్తున్నా కదా, ఒరిజినల్ అగ్రిమెంట్ బ్రేక్ అయిపోయింది, కొంచెం టైం తీసుకొని కడతా అంటున్నా. కానీ నేను డిఫికల్ట్ ఉంది నాకు. 10 నెలలకైనా బ్రేక్ ఎప్పుడైంది? నీ కమిట్మెంట్ ఇచ్చిన బ్రేక్ దానికి నేను అడ్జస్ట్మెంట్ చేసుకొని కొద్దిగా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ స్టెబిలైజ్ అయిన తర్వాత కడతా అని చెప్పినా కదా. నేను నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత నేను కడతా అని చెప్పిన. ఇది కన్వర్సేషన్, ఓకేనా? నువ్వు డైలాగులు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తే దానికి నీకు తగ్గట్టు ఆన్సర్ ఇవ్వగా నేను నా యొక్క ఫైనాన్షియల్ కండిషన్ కొద్దిగా వరస్ట్గా ఉంది, నేను కొద్దిగా స్టెబిలైజ్ అయిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకొని కడతా అని చెప్పాను. ఇది మ్యాటర్ డిస్కషన్ జరిగింది లాస్ట్ టైం. అప్పుడు నువ్వేమన్నావు? రిఫరెన్స్ నెంబర్లకు కాల్ చేస్తా తెలుసు కదా అని చెప్పినావు లాస్ట్ టైం. అదే అడుగుతున్నా, కాల్ చేస్తే ఎవరైనా ఇచ్చారా అని చెప్పి అడుగుతున్నా. కాల్ చేస్తే మీరు పేమెంట్ వస్తుంది అనుకుంటారా? మరి లాస్ట్ టైం ఇప్పుడు మీకంటే ముందు ఎవరు కాల్ చేయలేరు అనుకుంటారా? మీరు మీకంటే ముందు ఎవరు కాల్ చేయలేరు అనుకుంటారా? ఏంది? నువ్వు సూపర్ హీరో, మరి అక్కడ నువ్వు సూపర్ మ్యాన్వి కలెక్షన్ చేస్తున్నావు. రమేష్ గారు, మీరు భద్రంగా రికవర్ చేసుకోండి, ఇలాంటి చిల్లర పనులు చేయకండి. ఇజ్జత్ ఏమైనా డిఫికల్ట్ వచ్చినప్పుడు ఇజ్జత్ ఏం మాట్లాడతావు నువ్వు? డిఫికల్ట్ టైం తీసుకుని కడతాంటున్నావు కదా, టైం కావాలి. లాస్ట్ ఎవరికి రాదా? నువ్వు ఇట్లా మాట్లాడేటప్పుడు నీకు సిగ్గు అనిపించట్లేదు? అసలు నాకు అర్థం కాదు. నువ్వు చదువుకొని వచ్చినావు, ఆఫీస్లో కూర్చున్నావు, ఏసీ కింద, కంపెనీకి ఒక ఏసీ ఫ్యాన్ పెట్టింది, ఫ్యాన్ కింద కూర్చున్నావు, చక్కగా మాట్లాడాలి కదా. అన్ని గోజా పనులు చేస్తా అంటావు నువ్వు. ఏది నువ్వు చెప్పేది? నువ్వు గీత బోధ చేస్తున్నావు నాకు చెప్పేది వినడానికి. ఒకటి నువ్వు ఫాదర్ పేరు చెప్పి మదర్ పేరు చెప్పి భయపెడితే భయపడతా అనుకుంటున్నావా? నేను అదే చెప్తున్నా. నేను పేమెంట్ కట్టంటున్నా, కడతావా? నా పేమెంట్ మొత్తం కట్టాయి, కడతావా? చెప్పి నువ్వు చెప్పింది చేస్తా అంటున్నావు, చేస్తావా? అట్లా కట్టు మరి మొత్తం పేమెంట్. ఇగో మీ నా మల్టిపుల్ డిఫాల్ట్ అయినది ఒకటే కాదు నాది, ఓకేనా? నీలాంటి వాళ్ళు డైలీ నాకు కాలింగ్ వస్తారు, డైలీ మాట్లాడతారు, పెట్టేస్తారు. చూపిస్తావా? నేను కూడా తర్వాత పేమెంట్ అయిపోతుందో నీకు కంప్లైంట్ నీ మేనేజర్కి ఎక్కడ రీమార్క్ వస్తుందో నేను కూడా చూపిస్తా నీకు. కేసు ఎందుకు పెడతా నేను? కేసు నువ్వు పెట్టుకోలే వెళ్ళి, నేను కట్టకపోతే, ఓకేనా? నీకెట్లా అయ్యానో నాకే తెలుసు కదా. ఫాదర్ పేరు చెప్పి బ్రదర్ పేరు చెప్పి భయపడతాడు అనుకున్న ఒక చిన్న పిల్లగాళ్ళకి యాక్టింగ్ చేయకు నువ్వు, చెప్తున్నా కదా. తమ్ముడు ఇట్లా 10 నెలలకి వెళ్ళి దొంగ కమిట్మెంట్లు ఇస్తుండు, చేస్తుండు, అన్నం తింటుంటా, లేకపోతే ఎట్లా పెంచిరు, ఇట్లా మీకు పెంపకం పెంచడానికి చక్కగా రాదు, అది చెప్పి మీకు అడుగుతాను నేను వాళ్ళకి. నేను ఆల్రెడీ చెప్పినా ఇలాంటి చిల్లరగాలు కాల్ చేస్తున్నా, లోన్ డిఫాల్ట్ అయిపోయింది, టైం తీసుకొని క్లియర్ చేసుకుంటా, మధ్యలో నవలగాడు కాల్ చేస్తే తన్ని పంపించేయడం చెప్పిన. ఇదే డిస్కషన్ మా వాళ్ళకి కన్వే చేసిన. నేను చెప్తున్నా కదా. ఈ నంబర్ ఎట్లా వచ్చినాయి మీకు? అరే గొర్రె, ఒక నంబర్ పెడతారు, 2 నంబర్లు పెడతారు, రిఫరెన్స్ లా కాంటాక్ట్ లిస్ట్ మొత్తం పెడతారా? నీ కాంటాక్ట్స్ ఎన్ని ఉన్నాయి? నీ కాంటాక్ట్ తీసుకుంటే ఫస్ట్ ఫోన్ మీ అమ్మకి మీ నాన్నకి పోయేది కదా, ఇప్పుడు వరకు ఫోన్ పోలేదంటే ఏమన్నా దొంగ అని అర్థం. నువ్వు దొంగ, నువ్వే కదా. ఇప్పుడు దొంగ ఎవరు చెప్పు? నువ్వే దొంగ, పెద్ద గజ దొంగ నువ్వు. దొంగల దగ్గర కొట్టేసి గజ దొంగ నువ్వు, అర్థమైంది? దాంతో చీప్ దొంగ నువ్వు, వెరీ చీప్ దొంగ నువ్వు. థీఫ్ కాదు నువ్వు, వెరీ పూర్ థీఫ్. ఇప్పుడు మీ డాడీ మీ అయ్యో నాకు ఈ డబ్బులు ఇవ్వలేడు, ఓకేనా? నేను ఆర్గనైజేషన్ దగ్గర తీసుకున్నా, డాక్యుమెంట్లు ఉన్నాయి, లేబుల్టీ నా పేరు పైన ఇప్పటికి ఉన్నది. నువ్వు మధ్య థర్డ్ పార్టీ దల్లేగానిలాగా మాట్లాడి నువ్వేదో నాకు జేబులోకి ఇచ్చినట్టు, నువ్వేదో జేబులోకి ఇచ్చినట్టు బిల్డప్ చేయకడ. ఎన్ని మంత్స్ అని కాదు, నువ్వు బెదిరిస్తున్నావు కదా, బెదిరిస్తే పేమెంట్ అయితే ఎవడు కడుతుంది? ఇట్లా మస్తు బెదిరించి ఇవ్వడానికి అట్లే అట్లా బెదిరిస్తే చేసిన. లాస్ట్ టైం బెదిరించినావు చేసిన, అప్పుడు బెదిరించినావు లాస్ట్ టైం చేసిన అంటున్నా. లాస్ట్ టైం బెదిరించినావు చేసిన అంటున్నా. అయిందా పేమెంట్ అయిందా? లాస్ట్ టైం రిఫరెన్స్ నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళు ఇస్తారా, నువ్వు ఇచ్చి రావాలి.
అలా ఈ కేసు మొత్తం ఊళ్ళో తీసి పడితే అదే పేమెంట్ పేమెంట్ ఆర్టీపీ అవుతుంది, ఇంకో సంవత్సరం ఆర్టీపీ అవుతుంది. ఆ ఇంటి పక్క ఆర్టీపీ అయితే సంవత్సరం ఇదే ఎవిడెన్స్ పెట్టుకుంటా. నెక్స్ట్ చేసిన వేస్ట్. నువ్వు పెద్ద వేస్ట్ గా నాకు అర్థమైపోయింది కానీ చిల్లర కానివి ఇప్పుడు నీ చిల్లర కానీ నాకు అర్థమైంది. నువ్వు పైసల కోసం కక్కుతు పడే పోయి ఆడ నించో అయిపోతుంది కదా, ఎందుకు అట్లా వేస్తున్నావు? పైసలు కట్టు. ఓకే ట్రైన్లోకి వెళ్ళి 4 గాజులు వేసుకుని ట్రైన్లో నించోవు కదా, వస్తాయి డబ్బులు. ఇలాంటి పనికి మళ్ళీ పని ఎందుకు ఇస్తున్నావు? కట్నకి ఏమవుతుంది? డజన్ గాజులు కొనుక్కో, 12 వస్తాయి. 12 గాజులు తీసుకొని ట్రైన్లు ఎక్కు. ఓకే మస్తు యాక్టింగ్ చేస్తున్నావు, ఎలా డబ్బులు వచ్చేస్తాయి. అర్థమైందా? ఎందుకు చిల్లర పనులు? ఇంట్లో వాళ్ళ మీ అయ్యకి ఏం చెప్పినావు? బ్యాంకులో వర్క్ ఇస్తున్నావు చెప్పినావు మీ అయ్యకు? మీ అయ్యకి ఏం చెప్పినావు? మీ అయ్యకి ఏం చెప్పినావు రా అంటున్నా? మీ అయ్యకి ఏం చెప్పినావు? బ్యాంకులో జాబ్ చేస్తున్నావు, మోతివారి జాబ్ అని చెప్పినావా? వచ్చి రూమ్ లోకి వచ్చి చేసే పనులు ఇలాంటి చిల్లర పనులు తెలిస్తే అయ్యే పైన కూతురా ఎంత చెప్పక మళ్ళా మీ అయ్యకి చెప్పక అంటున్నా ఇలాంటి పనులు చేస్తున్నాని. పైన కూతురా ఎంత అదే అంటున్నా, వేసిన కొడుకు అని తెలిస్తే మీ అయ్యే పనికి పోతున్నా అంటున్నా. ఇప్పుడు నిన్నేదో కష్టపడి బ్యాంకులో జాయిన్ చేసిన అనుకుంటున్నా NBFCలో, కానీ నువ్వు చేసే చిల్లర పనులు తెలిస్తే పైనకి వెళ్ళిపోతురా ఎంత నిద్రగిట్టరాదు మీ అయ్యకు. అర్థమైందా? ఏం సార్ ఒల్లి వాళ్ళు పేరు లోన్ తీసుకున్నా పేమెంట్ చేయట్లేదు ఎంత? ఏంది? ఒల్లి యాప్ లో లోన్ తీసుకున్నారు కదా 70,000. ఓకే పేమెంట్ ఏం సార్ అవ్వట్లేదు? మీరెవరు ఇంతకు? నేను ఒల్లి యాప్ లో పనిచేస్తున్న మేనేజర్ నేను. ఏం యాప్? ఒలీవోనా? స్మార్ట్ టైం. స్మార్ట్ గా అయిందా? కొద్దిగా టైం పట్టేట్టుంది సార్, కొద్దిగా జాబ్ లేదు నాకు. ఎంత? నాకు ప్రజెంట్ జాబ్ లాస్లో ఉన్నా నేను, కొద్దిగా టైం పట్టేట్టుంది నాకు. ఎంత టైం సార్? ఒక 1-2 months పడుతుంది సార్. సార్ ఇప్పుడు మీరు పేమెంట్ చేసుకో చాలా రోజులు అవుతుంది కదా సార్. చాలా రోజులకి నాకు జాబ్ పోయినప్పటికీ జాబ్ చేసిన పేమెంట్ ఆగిపోయింది అట్లా. ఏది అంటే మీకు జాబ్ పోయి 2025లో పోయి అక్కడ నుంచి మీకు జాబ్ దొరకలేదా సార్? దొరకలేదు, అదే ప్రాబ్లం. జాబ్ దొరకలేదు సార్, ప్రాబ్లం అది కదా. మరి ఇప్పుడు జాబ్ పోతే మీరు పేమెంట్ కట్టరా సార్? అట్లయితే జాబ్ పోతే ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు ఏం లేదు కాబట్టి కట్టలేకపోతున్నా. మరి ఎలా బతుకుతున్నారు సార్ ఇన్ని రోజులు? సోర్స్ లేదు కాబట్టి మీరు ఎలా బతుకుతున్నారు ఇన్ని రోజులు? మేము జాబ్ చేస్తున్నాం కాబట్టి బతుకుతున్నాం. ఇప్పుడు అందరు జాబ్ చేసే వాళ్ళు బతుకుతురా? జాబ్ పని కూడా చేస్తున్నాం మేము. వేరే పని జాబ్ పోతే జాబ్ చేయని వాళ్ళు ఎవరు బతకలేరా? ఇప్పుడు పోతాం మేము. జాబ్ చేయని వాళ్ళు ఎవరు బతకట్లేదా? అరే వినండి సార్, ఓకే కూలి పనికి వెళ్ళు, నీకు అదే నువ్వు అదే ఇస్తావు కానీ నీకు అదే బెటర్ కానీ చేసుకో. కూలి పని తక్కువ ఏం కాదు కదా. అదే బెటర్ సార్ నాకు. మరి మానేసుకో, జాబ్ మానేసుకొని కూలి పనికి వెళ్ళు కదా, అయిపోతుంది. ఇప్పుడు చేసే వచ్చాను సార్, చేసే వచ్చాను. అవునా? అందుకే ఇట్లా మాట్లాడుతున్నావు. వచ్చాను. అదే అండి, కూలి పని చేసిన ఇట్లా మాట్లాడుతున్నావు అంటున్నా. అవును సార్, శాలరీ ఎక్కువ కావాలి వచ్చాను నేను ఇప్పుడు ఇక్కడికి. అవునా? శాలరీ ఎక్కువ చేస్తా అంటారు లేదా చెప్పండి? పేమెంట్ టైం పడుతుంది. ఇన్ని రోజులు టైం ఇచ్చింది నీకు. ఎవరు ఇచ్చారు టైం నాకు? ఏంది ఇన్ని రోజులు మేము టైం ఇవ్వలేదండి? ఇవ్వలేదు, నాకు కాల్ చేశారు కానీ నాకు ఎగ్జాక్ట్లీ టైం తీసుకున్నా. ఇప్పుడు ఇంకో 2 months తీసుకుంటా. ఇన్ని రోజుల నుంచి ఒక్క ఈఎంఐ కడతాం లేదా నీకు? డబ్బులు లేవా? ఈఎంఐ సరే పార్ట్ పేమెంట్ అని చేయడానికి డబ్బులు లేవా? నాకు ఫస్ట్ లోన్ కి బతకడానికి ఏం సంబంధం చెప్పు సార్. నాకు ఎలా బతుకుతున్నావు అన్నావు కదా, క్వశ్చన్ అర్థం చెప్పు నాకు ఫస్ట్. నువ్వు అన్నావు కదా ఎలా బతుకుతున్నావు అని చెప్పేసి ఎన్ని రోజులకి, ఆ బతకడానికి లోన్ కి ఏం సంబంధం చెప్పు సార్ నాకు. నేను జాబ్ చేసాను కడతానని నా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెక్ చేసినావా? నాకు లోన్ ఇచ్చినప్పుడు నా ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెక్ చేసినావా? లోన్ ఇచ్చినప్పుడు నా ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెక్ చేసినావా? జాబ్ చూసే కదా ఇచ్చింది, అదే లేదు ఇప్పుడు. నేను చెప్పానా జాబ్ పోయిన దానికి? మీరు రీజన్ అని చెప్పానా నేను? జాబ్ లేదంటున్నారు మరి. పేమెంట్ ఎందుకు అయిపోయిందంటే చెప్తున్నా మీకు, జాబ్ పోయింది దాని కారణంగా కట్టలేని పొజిషన్లో అని చెప్తున్నా కదా. జాబ్ పోవడానికి కారణం మీరని చెప్పలేదు కదా. చెప్పండి. జాబ్ లేదు చెక్ చేసుకోండి, ప్యాన్ కూడా చెక్ చేసుకోండి కదా. అవును ఇప్పుడు మీకు జాబ్ ఉందా? జాబ్ పేమెంట్ కట్టాల్సిందే కదా మీరు. జాబ్ కట్టాల్సిందే. ఇప్పుడు లియబిలిటీ అయితే జాబ్ పోయిందా మీరు మాఫీ చేయలేరు కదా, లియబిలిటీ క్యాన్సిల్ చేయలేరు కదా అంటున్నా. సార్ నా దగ్గర జాబ్ లేదు ఇప్పుడు, నాకు లేదని చెప్పాలి. అదే చెప్పినా కదా నేను, జాబ్ లేదు కాబట్టి కట్టలేకపోతున్నా చెప్పినా కదా క్లియర్ గా. చెప్పినట్టయితే మీరు సరే టైం ఇస్తారు, ఏదో చేస్తారు. నువ్వు సంవత్సరం నుంచి నువ్వు తీసుకుని సంవత్సరం నుంచి కట్టకుండా నాకు ఇంకా నువ్వు స్టార్టింగ్ నుంచే టైం ఇవ్వలేదు కదా. స్టార్టింగ్ నుంచే కాల్ చేసినావు, మధ్యలో గ్యాప్ ఇచ్చినావా లేకపోతే ప్రొఫైల్ పైన డిఎండి పెట్టినా నాకు యాక్టివ్గా టైం ఇచ్చినట్టు చెప్పడానికి? ఏం సార్ నా ప్రొఫైల్ పైన డిఎండి ఏమైనా పెట్టినావా?
నువ్వు స్టార్టింగ్ ఇచ్చే కదా నాకు ఇప్పుడు నా జాబ్ పోయిందని నువ్వు కన్సిడర్ చేసుకొని నువ్వేమన్నా టైం ఇచ్చావా? ఇవ్వలేదు కదా. మీరే కదా చెప్పింది. ఇప్పుడు అదే సార్, జాబ్ పోయిందని నువ్వేమో నాకు ఫేవర్ షో చేసినావు అంటున్నా. స్టిల్ నా కలెక్షన్ ఉంచినావు కదా, కాల్స్ రెగ్యులర్ చేసినావు కదా, డిస్టర్బ్ అయితే క్రియేట్ చేసినావు కదా. అక్కడ మరి నాకు అప్పటికి టైం అయ్యేది, నువ్వు నాకేం ఫేవర్ ఇచ్చినావు చెప్పు డిఫికల్ట్ వచ్చినప్పుడు. జాబ్ చేస్తేనే నేను కడతాననే రాసి ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జాబ్ చూసి ఇచ్చినావా వేరే చూసి ఇచ్చినావా చెప్పు. ఏం సార్? నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జాబ్ చూసి ఇచ్చినావా లేకపోతే వేరే చూసి ఇచ్చినావా? ఏది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం చూసినావు? చేసుకుని ఇచ్చాను సార్ నేను. జాబ్ చూసి ఇచ్చినావు కదా. ఏది శాలరీ వస్తుంది నీకు మంత్లీ శాలరీ అంటే జాబే కదా, జాబ్ చేస్తున్నాడు వీడని చెప్పి ఇచ్చినావు. జాబ్ ఉందా నీకు? జాబ్ లేకుండా నీకు శాలరీ నీకు జాబ్ లేకుండా శాలరీ ఎవడు ఇస్తాడు? మళ్ళీ వింతగా మాట్లాడుతావు. స్టేట్మెంట్ మీద ఇచ్చింది. ఆ? బ్యాంక్ స్టేట్మెంట్ మీద. బ్యాంక్ స్టేట్మెంట్ అంటే అది జాబ్ చేస్తున్నారు కదా స్టేట్మెంట్ తయారయ్యేది. నేను చెప్పండి సార్. నెట్ ఇన్కమ్ తయారయ్యేది జాబ్ చేస్తేనే కదా అక్కడ క్రియేట్ అయ్యేది స్టేట్మెంట్ ప్రాపర్గా. ఏం సార్? జాబ్ చేస్తేనే కదా అక్కడ స్టేట్మెంట్ జనరేట్ అయ్యేది, దాంట్లో పాజిటివ్ ఇన్కమ్ షో చేసేది. నేను ఇచ్చింది స్టేట్మెంట్ మీద ఇచ్చాను సార్. మీ బ్యాంక్ స్టేట్మెంట్ మీద మీకు 10 నెలలు ఎంత ఉంటున్నాయి మీకు. ఇప్పుడు నేను జాబ్ చేయలేదు, ట్రాన్సాక్షన్ ఏం లేదనలా, జీరో ఉంటుంది ట్రాన్సాక్షన్, స్టేట్మెంట్ మీద ఇస్తావు లోను. ఏం సార్? ఇప్పుడు నేను జాబ్ చేయలేను, నాకు స్టేట్మెంట్ అలా ట్రాన్సాక్షన్ ఏం లేవు, నాకు ఇన్కమ్ సోర్స్. అప్పుడు కాల్ స్టేట్మెంట్ పెట్టుకుని ఇచ్చేస్తావు నాకు లోన్. నాకు స్టేట్మెంట్ లో ఉండదు అప్పుడు మీ దాంట్లో అమౌంట్ ఉండవు కదా. మరి ఉండనప్పుడు ఇవ్వవు కదా, మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జాబే కదా, ఎందుకు ఒప్పుకోవట్లేవు అట్లా? ఒప్పుకో మరి. సార్ ఇప్పుడు మీ జాబ్ ఎంత కడతా నాకు పేమెంట్ కావాలి నాకు. మరి నువ్వు ఏదో అన్ని ఇల్లాజికల్ గా మాట్లాడద్దు. పేమెంట్ రిగార్డింగ్ కాల్ చేసినావు, స్ట్రేట్ అవే నువ్వు పేమెంట్ గురించే మాట్లాడాలి, పేమెంట్ రిగార్డింగ్ మాట్లాడాలి, దానికి ఆన్సర్ వస్తుంది. అంతేగా నువ్వు బతకట్లేదా, ఇన్ని రోజులు ఎలా బతుకుతున్నావు, ఇలాంటి క్వశ్చన్ ఎదవ క్వశ్చన్ లేదు. మీరు చెప్పేది నేను జాబ్ ఉంటేనే కడతా అని చెబుతున్నాను. మరి జాబ్ ఉంటేనే కడతా అంటే కస్టమర్ ఇప్పుడు జాబ్ బేస్ చేసుకుని మీరు ఇచ్చినప్పుడు జాబ్ ఉంటేనే కదా కస్టమర్ కట్టేది. కడతాను జాబ్ వచ్చింది నాకు అప్పుడు అంటే అప్పుడు రాకపోతే 5 నెలల నుంచి కడతాను. ఎగ్జాక్ట్లీ, ఇది అన్సెక్యూర్ లోన్స్ అంటే రిస్క్ కదా. కస్టమర్ యాజ్ లాంగ్ యాజ్ జాబ్ ఉన్నప్పుడు కడతాడు, మేనేజ్ చేసినప్పుడు, తర్వాత కట్టలేడు కదా. ఎలాగూ సంవత్సరం నుంచి జాబ్ లేదండి దాన్ని అంటారు అన్సెక్యూర్ లోను. అంత రిస్క్ తీసుకొని అవసరం లేకపోతే మీరు బిజినెస్ చేయకండి, అయిపోతుంది కదా. సింపుల్ యాజ్ దట్. మీకు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేకపోతే, రిస్క్ వద్దు అనుకుంటే బంద్ చేసేయండి, బిజినెస్ బంద్ చేసేయండి కదా. బిజినెస్ చేసినప్పుడు రిస్క్ ఉంటుంది. నీ 40,000 కాస్త 20,000 ఇస్తా, సెటిల్మెంట్ చేసుకో, ఫోన్లు రావు. ఏం సెటిల్మెంట్? నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రజెంట్ లేదు, 2 months టైం తీసుకొని సెటిల్ చేస్తా అంటున్నాను. నేను కూడా నేను చేయని చెప్పట్లేదు. లియబిలిటీని ఎప్పుడు డినై చేయలేదు. ఇప్పుడు మధ్యలో మీ థర్డ్ పార్టీలు మాట్లాడినంత మాత్రాన, మీరు హైపర్ అయినంత మాత్రాన నాది కంపెనీ నాకేమి లియబిలిటీ అక్కడ మాఫీ చేయదు, ఏం చేయదు కదా. స్టిల్ పేపర్ పైన నా పైన లియబిలిటీ ఉంది, నేనే కదా పే చేయాల్సింది అల్టిమేట్ గా. సో మధ్యలో మీరు అన్నెసరీ క్వశ్చన్ లేదు, అదే ప్రాబ్లం. మరి మీరు చెప్పే క్వశ్చన్ కూడా అంతే ఉంది సార్. మరి క్వశ్చన్ అది వ్యాలిడ్గా ఉండాలి. ఇప్పుడు నేను డిఫికల్టీ వల్ల కట్టలేకపోతున్నా, టైం తీసుకొని కడతా అని చెప్తున్నా. మీరు ఎలా బతుకుతున్నారు, ఎలా తింటున్నారు అని పనికి మళ్ళీ క్వశ్చన్ లేసి అనవసరంగా కస్టమర్ కట్టే ఇంటెన్షన్ ఉన్నా కట్టకుండా చేస్తారు మీలాంటి వాళ్ళు. మరి దానికి ఆన్సర్ చెప్పినప్పుడు నువ్వు ఎలా బతుకుతున్నావు అని అన్నవా లేదా? అది క్వశ్చన్ వేసే రైట్ ఉందా నీకు? అది మనిషి ఇప్పుడు బతుకోద్దా పేమెంట్ కట్టకపోతే? నేను ఏమంటున్నా, ఇప్పుడు పేమెంట్ కట్టకపోతే బతుకోద్దా? నీ క్వశ్చన్ మీనింగ్ ఏంది? ఎలా బతుకుతున్నావు అంటే దాని మీనింగ్ ఏంది? అంటే చచ్చిపోనా దాని మీనింగ్? చచ్చిపోనా? దాని మీనింగ్ చచ్చిపోనా అంటే పేమెంట్ కట్టకపోతే ఎన్ని రోజులు ఆల్రెడీ చచ్చిపోయి ఉండన్నా? నీ మీనింగ్ క్వశ్చన్ మీనింగ్ అదే కదా. నువ్వు వ్యాలిడ్ క్వశ్చన్ ఇన్వాలిడ్ క్వశ్చన్ వేసి ఇల్లాజికల్ క్వశ్చన్ వేసి ఆన్సర్లు మాత్రం నీకు ప్రాపర్ గా అంటే నువ్వు క్వశ్చన్లు ఎట్లా వేస్తే ఆన్సర్ అట్లా వస్తాయి సింపుల్ గా. జాబ్ చూసినావు, దేని చూసినావు? స్టేట్మెంట్ చూసిచ్చినట్ట. స్టేట్మెంట్ ఎట్లా మేడ్ అవుతుంది ప్రాపర్ గా? జాబ్ ఉంటుంది కదా స్టేట్మెంట్ వచ్చేది. స్టేట్మెంట్ ఏముంటుంది అందులో? బాగా లాజికల్ ఒకటో తరగతి రీజనింగ్ అప్లై చేస్తున్నావు కానీ జాబ్ లేకపోతే స్టేట్మెంట్ వస్తే స్టేట్మెంట్ ఏముంటుంది అందులో? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్టేట్మెంట్ నువ్వు ఎందుకు తీసుకుంటావు? అరే సార్, నేను 2వ క్లాస్ చదువుకోలేదు, కొద్దిగా మీరు కూడా 2వ క్లాస్ చదువుకున్నట్టు బిహేవ్ చేయకండి. నేను ఏమంటున్నా, స్టేట్మెంట్ ఎట్లా వస్తుంది? దాని ట్రాన్సాక్షన్ నువ్వు మార్క్ వేసుకుంటావు కదా. పర్ మంత్ ఎంత ఉంది, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఎంత ఉంది, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసే కదా నాకు ఇచ్చినావు నువ్వు. ఏది చేసినా అల్టిమేట్ గా నెట్ ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఉంటే నేను ఇస్తావు. నాకు నెట్ ఇన్కమ్ శాలరీ కింద చూసి ఇచ్చినావు. ఇప్పుడు నాకు శాలరీ లేదు, కట్ అయింది. కావాలంటే లేటెస్ట్ స్టేట్మెంట్ పంపిస్తా, చెక్ చేసుకో. నేను ఆల్రెడీ దానికి ఆన్సర్ చెప్పినా, నువ్వు కదా క్వశ్చన్ రైట్ చేసింది ఎలా బతుకుతున్నావు ఇప్పటిదాకానే. నీ మీనింగ్ ఏంది? క్వశ్చన్ మీనింగ్ ఏంది? నమ్మకండి, ఎవరు నమ్మని చెప్పారు? నమ్మకండి.
సంవత్సరం ఇచ్చి టైం కాదు సార్ మీకు. టైం ఇవ్వలేదు, మీరే అయిపోయారు కదా. టైం తీసుకున్నావు నువ్వే అయిపోయినావు కదా. అట్లా మరి అంటాం సార్, డబ్బులు తీసుకున్నప్పుడు డబ్బులు మీ డాడీ దగ్గర, మీ డాడీ బ్యాంక్ ఉంటే నువ్వు అట్లా క్వశ్చన్ లేయాలి. నువ్వు ఒక ఆర్గనైజేషన్ కింద వర్క్ చేసేటప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ని ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అంతేగాని డబ్బులు తీసుకున్న వాళ్ళు ఏబుల్టీ ఉందని చెప్పేసి నువ్వు ఎట్లా ఎలాంటి క్వశ్చన్లు అలాంటి క్వశ్చన్లు వేస్తే కస్టమర్ ప్రాపర్గా ఆన్సర్ ఇస్తారు కదా. దానికి సమాధానం చెప్పాలి. నాకు ఆన్సర్ చెప్పు, నువ్వు ఎలా బతుకుతున్నావు అంటే దాని క్వశ్చన్ మీనింగ్ ఏంది, అసలు ఏమనుకుంటున్నావు, నీకు నువ్వు చెప్పు. సుప్రీంకోర్టు జడ్జి అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావా? అల్టిమేట్ అథారిటీ నువ్వేనా డిసైడ్ చేసేది? అల్టిమేట్ అథారిటీ నువ్వేనా దేశంలో? నువ్వే డిసైడ్ చేస్తావా ఏం చేయను? పేమెంట్ చేయాలి సార్. పేమెంట్ రిగార్డింగ్ మాట్లాడినప్పుడు పేమెంట్ రిగార్డింగ్ ఆన్సర్ చెప్పిన, వెరీ క్లియర్గా చెప్పిన. నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు, నేను టైం తీసుకొని కడతాను చెప్పి ఇన్ఫార్మ్ చేసిన. అన్ని సాగులు చెప్పకండి, నాతో అన్ని కాల్ రికార్డింగ్లు ఉన్నాయి. ఎన్నిసార్లు మీతో మాట్లాడినావు అర్థమైందా? మీరు ఫోన్ ఎత్తట్లేదని అన్ని పనికి ఇప్పుడు వచ్చింది పాయింట్, మీరు ఫోన్ ఎత్తలేదని చెప్పేసి. నా దగ్గర ప్రతి ఎవిడెన్స్ ఉంటుంది కదా, ప్రతి కాల్ రికార్డింగ్ ఉంటుంది. మనం అన్ని సరే ఆయన క్లెయిమ్ చేస్తే ఎవరు నమ్మడు అక్కడ. అన్నెసరీ ఆర్గ్యుమెంట్ చేయకండి, నేను అదే చెప్తున్నా. 2 months ఆగండి, సెటిల్ చేస్తా. అప్పటి వరకు 2 months వరకు నా దగ్గర పేమెంట్ లేదు. సరే, నేను ఎవరు చేయాలో ఫోన్ అడిగి చేస్తా గానీ పేమెంట్ ఎట్టు వచ్చింది అటు వచ్చింది. ఆర్టీపీ అవుతుంది, అట్లా 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 ట్రయల్ చేస్తా అంతే సింపుల్ గా. ఆర్టీపీ అవుతుంది అంట పేమెంట్ సింపుల్ గా. ఎవరికి వేసినా ఆర్టీపీ అవుతుంది, నాకు తప్ప నువ్వు ఎవరికి వేసినా ఆర్టీపీ అవుతుంది. పేమెంట్ చూసుకో, రాసుకో, ఇప్పుడు రాసుకో, ఆన్ రికార్డు పెట్టుకో, లైన్ లో తీసుకో. లైన్ అన్ని చిల్లర బెదిరిపులు బెదిరియా కానీ ఎవడు భయపడండి ఇలాంటి వాడికి వేస్తా వీడికి వేస్తా అంటే. మరి అదే మాట్లాడుతున్నావు, ఎదవలాగా మాట్లాడుతున్నావు కదా నువ్వు ఎదవలాగా మాట్లాడుతున్నావు కదా, రికవర్ దల్లేలాగా. నేను లిఫ్ట్ చేయనప్పుడు అక్కడ చేయాలి, అక్కడ కాల్ వెళ్ళిందంటే చూస్తావు కదా. పేమెంట్ నెక్స్ట్ 6 months ఆర్టీపీ అవుతుంది. చూడు కదా చూడు కదా, ఆర్టీపీ అవ్వకపోతే నాకు అడుగుంటున్నా. పేమెంట్ చెయ్యి అంటున్నా కదా, ఇప్పుడు ఇప్పటిదాకా చేస్తానా, ఇప్పుడు చెయ్యి అంటున్నా. స్టేట్మెంట్ నా దగ్గర మారింది, పేమెంట్ చెయ్య. నువ్వేం చేసుకుంటా చేసుకో, నేను చెయ్యని అంటున్నా కదా. ఇప్పటిదాకా చేస్తానా, ఇప్పుడు చెయ్యి అంటున్నా. స్టేట్మెంట్ మారింది కదా, నువ్వు చెప్పి ఎలా చెప్తావు, నేను చూస్తా. చెప్పి నువ్వు, అరే ఊరు కాదు, నువ్వు రా అంటున్నావు కదా, ఊర్లోకే రా. అర్థమైందా? నువ్వు అంత పెద్ద మోతేవారి అయితే నువ్వు ఊర్లోకే రా, మాట్లాడదాం. మరి నాకెందుకు కాల్ చేసినావు అంత తెలివినోడు అయితే? అలా పేమెంట్ రాదు కాబట్టి నాకు కాల్ చేసినావు, మళ్ళీ ఏదో భయపెడుతున్నావు. ఎలా చేసినా పేమెంట్ రాదు, అల్టిమేట్గా నా దగ్గరికి రావాలి. నువ్వు ఎవరికి కాల్ చేసి వాడికి కాల్ చేసి పేమెంట్ అనుకుంటున్నావు చూడు. ఇలాంటి పగటి కళలు కనకు, వీళ్ళు నీలాగా చాలా మంది పగటి కళలు కానీ నిద్రలకించి లేచి బయటకు వచ్చిరు. ఎవడు నువ్వు పక్కింటోడికి సరనే మంది ఎవడికి వేసినా నాకు ఫరక్ పడదు. నువ్వు ఎవడు చేసుకుంటా వేసుకో, లైన్లో తీసుకో, మాట్లాడుతూ అంటున్నా కదా. చెప్తా ఎవడికి నాకు లియబిలిటీ ఉంటుంది బై. ఇలాంటి అవలగాలు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వకు, నేనే కట్టుకుంటా. నీ నంబర్ ఇచ్చారని చెప్పేసి కాల్ చేస్తారు నీకు, వాడు నాకు లైన్లో తీసుకొని మాట్లాడతా. అంతా భయపడతా అనుకున్నావేంది? నువ్వు లైన్లో తీసుకో కదా, నువ్వు ఒకటి చెప్తున్నావు కదా, నువ్వు ఆన్ కాల్లో లైన్లో తీసుకుని డైరెక్ట్ నేనే మాట్లాడుతూ అంటున్నావు కదా, ఇంకా భయపడదేమో అది. ఓకే, నేను మర్డర్ చేయలేదు కదా, లియబిలిటీ ఉంది నాకు. రేపు మాబో కట్టేసుకుంటా అంతే తప్ప నువ్వేదో భయపెట్టి వాడికి చెప్తా వీడికి చెప్తా అంటే ఏదో పేమెంట్ చేస్తాను పగటికల్లా అయితే కనుక నువ్వు వాడికి చెప్తా వీడికి చెప్తా అంటే నేను భయపడిపోయి పేమెంట్ చేస్తా అని చెప్పేసి అనుకోక అంటున్నా. మరి చేయొద్దని చెప్పినప్పుడు స్టార్టింగ్ లో పీగానికి అడిగినావా చేయమని? చేయొద్దని ఇప్పుడు చెప్తున్నావు, స్టార్టింగ్ లో పీగానికి చెప్పినావు అంటున్నా చేయమని. అవును, ఇష్టం వచ్చినప్పుడే కట్టుకొని తీసుకున్నా చెప్పు. ఇష్టం వచ్చినప్పుడే కట్టుకొని తీసుకున్నా చెప్పు అంటున్నా. నువ్వు ఆల్రెడీ ప్రోటోకాల్ నువ్వు బ్రేక్ చేసినావు. నేను అవును చెప్తున్నా కదా, నాకు ఇష్టం వచ్చినప్పుడు కట్టుకొని తీసుకున్నా. ఇష్టం వచ్చినప్పుడు కట్టుకొని తీసుకున్నా చెప్పు. చెయ్యి, నువ్వు ఆల్రెడీ మాట్లాడినావు కదా, నువ్వు అట్లా మాట్లాడితే కష్టం, ఇట్లనే మాట్లాడతారు. చెయ్యి, లైన్లో తీసుకో, ఎవరిని తీసుకుంటావు? కాలు పెట్టే చేత కదా నీకు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి బెదిరింపులకు భయపడకండి. సో వాడికి చేస్తా వీడికి చేస్తా అంటే అల్టిమేట్గా కస్టమరే కట్టాలి. సో వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. సో ఇలాంటి వాటికి మీరు భయపడి రాంగ్ స్టెప్ తీసుకోకండి. ఇలాంటి ఇల్లీగల్ బెదిరింపుల్ని ప్రాపర్గా కౌంటర్ చేయండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియోని వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.